హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అభి. ఈరోజు బేర్పాల్ పందిరి అనేది ఎలా వేస్తామో మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటి కర్ర కొట్టుకొని ఉన్నాడు అనుకుంటున్నారా? ఇవేనండి మనకి మెయిన్ పిల్లర్స్ పందిరి అనేది నిలబడడానికి. ఈ లైన్లోనే ఒకసారి చూడండి. ఈ సపోర్ట్ కోయిల్ అనేది ఎలా పాతాలో చెప్తాను. ఇవి సపోర్ట్ కోయిల్ అనేవి ఇలా ఇలా పాతాలి. సపోర్ట్ కోయిల్ అనేది ఇలాగ వంపుగా పాతితేనే స్ట్రైట్గా ఉంటుంది. ఈ కొయ్య అనేది ఎంత లోతు దిగితే అంత మంచిది. మనకి పందిరి అనేది పడకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ముందుకి ఇంకా మంచి గట్టిగా పడే అవకాశాలు ఉన్నాయి వర్షాలు. చూడండి, మెయిన్ వైర్లు అనేది ఈ విధంగా వేసుకోవాలి. చూడండి ఒకసారి, చూసారు కదా, అలానే మెయిన్ వైర్లు వేసుకోవాలి. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మెయిన్ వైర్లు అనేది ఈ విధంగా వేసుకోవాలి. చూడండి ఒకసారి, చూసారు కదా, అలానే మెయిన్ వైర్లు వేసుకోవాలి. చూస్తున్నారు కదా సిల్క్ వైర్ ఎలాగ వేస్తున్నారో. ఇది ఎంత దూరం ఉండాలంటే జానడికి దూరం ఉండాలి. ఎందుకంటే దూరంగా ఉండాలి. దగ్గర ఉన్నా సరే బీరకాయలు అనేది కిందకి దిక్కకుండా అలాగే మీదనే ఉండిపోతాయి. దూరం ఉండకూడదు, దగ్గర ఉండకూడదు. ఇంకా అదే మాదిరిగా అదే లెక్కగా మనం సిల్క్ వైర్ అనేది వేసుకోవాలి. చూడండి ఎలా వేస్తున్నారో మీరు చూడొచ్చు. ఇక్కడ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఫార్మర్కి సపోర్ట్ చేయడానికి ఇంతలా ఆలోచిస్తే ఇంకేం చెప్పలేము మీకు. చూడండి, సపోర్ట్ కోయికి మనం సపోర్ట్ కట్టుకొని పోవడమే సపోర్ట్గా ఉంటుంది. అదే చూడండి, సపోర్ట్ కోయిల్కి ఇలా కట్టుకుంటే సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇలా కట్టేసుకోవడమే. ఇప్పుడు ఇంకో కోయికి అనేది వెళ్దాం రండి. ఇప్పుడు మనం ఇది సపోర్ట్ కోయిల్ అనేది కట్టుకుంటున్నాం. చూడండి ఒకసారి, ఈ సపోర్ట్ కోయిల్ కూడా ఇలా కట్టుకోవాలి. ఇందాక మెయిన్ వైర్ చూశారు కదా, ఈ సపోర్ట్ కోయిల్ ఈ రాటికి ఇలాగ రాట్లకి ఇచ్చుకుంటూ పోవడమే. వచ్చే ఫ్రెండ్స్, చూడండి పందిరి అయితే పూర్తి అయింది. ఒకసారి చూడొచ్చు మీరు. పందిరి అనేది ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ కొనలన్నీ మళ్ళీ కిందకి దించుకోవాలి. గూడుకం పొడవున్న వల్ల పైకి ఎక్కేసి. చూడండి పందిరి అనేది ఎలా కనిపిస్తుందో ఒకసారి. ఇవే సపోర్ట్ కోయిల్ అని చెప్పాను కదా, ఇలాగా కట్టుకోవాలి. చూడండి.